హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే. మీరు చూస్తున్నారు శశిసన్ ఆశా కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు మన కిచెన్లో ఈవినింగ్ స్నాక్స్కి మన పిల్లలకి ఏం చేయాలన్నా అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు, ఏం తోచనప్పుడు ఇలా ఈజీగా ఈవినింగ్ స్వీట్ని మనము తయారు చేసుకోవచ్చండి. ఇది మనకు స్వీట్ ఇష్టపడేవారు ఎప్పుడైనా తీసుకోవచ్చు అనమాట. మరి ఈవినింగ్ స్నాక్స్గా పిల్లలకి ఈ స్వీట్ తయారు చేసి పెట్టారంటే మీ పిల్లలు ఎంతగానో ఇష్టపడతారండి. చాలా టేస్టీగా ఉంటాయి. తినే కొద్దీ తినాలనిపిస్తుంది స్వీట్ అనే స్వీట్ ఎక్కువ తినం కదా. మరి ఈజీగా ఈ స్వీట్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకోండి. ఆ బౌల్లోకి 1 కప్పు వరకు మైదాపిండి ఇష్టం లేని వాళ్ళు గోధుమ పిండితో కూడా తయారు చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, హెల్తీగా. ఇప్పుడు మైదాపిండిలోకి ఏ కప్పుతో అయితే మైదాపిండి తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు బొంబాయి రవ్వను తీసుకోవాలండి. 1/2 కప్పు బొంబాయి రవ్వను తీసుకున్న తర్వాత ఇందులోకి మీరు వంట సోడా లేకుంటే బేకింగ్ పౌడర్ ఉంటుంది కదా, దాన్ని కూడా 1/2 టీ స్పూన్ వరకు తీసుకొని యాడ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో చూడండి చిటికెడు సాల్ట్ను తీసుకోవాలండి. చిటికెడు సాల్ట్ తీసిన తర్వాత వేడి ఆయిల్ ఉంటుంది కదా, వేడి ఆయిల్ని ఒక 2 టేబుల్ స్పూన్ దాకా తీసుకోండి. 2 స్పూన్స్ తీసుకున్న తర్వాత ఇప్పుడు వేడి ఆయిల్తో అలా చేతులు పెట్టేయకండి. ఇప్పుడు 1 స్పూన్ సహాయంతో ఫస్ట్ ఒకసారి అలా పిండిలో ఆయిల్ను కలిపేసుకోండి. ఇలా కలిపిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి చేతి వేళ్ళతో మనము కలుపుతూ ఉండాలి. చూడండి, ఇలా చేతి వేళ్ళతో మొత్తం కూడా ఒకసారి కలిపేసుకోండి. కలిపి ఇలా ముద్ద కడితే పిండి ముద్దలాగా అవ్వాలి. అప్పుడు పర్ఫెక్ట్ రెసిపీకి తయారైందని మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేస్తూ కొద్దిగా వాటర్ వేస్తూ మనము ఈ పిండిని ఇలా కలుపుకోవాలన్నమాట. ఓకేనా, కొద్దిగా వాటర్ వేస్తూ, ఒకేసారి వాటర్ ఎక్కువగా వేస్తే పిండి జబ్బుగా అయిపోతుందండి, ఇబ్బంది పడతాం. కాబట్టి కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక 10 to 15 మినిట్స్ అయితే నానబెట్టుకోవాలి. అప్పుడు మనం బొంబాయి రవ్వ వేసాం కదా, అది కూడా చక్కగా నాని మంచిగా తయారవుతుంది పిండి. ఓకేనా, ఒక 10-15 మినిట్స్ తర్వాత మనం తీసుకోవాలి. 10-15 మినిట్స్ తర్వాత చూడండి చక్కగా పిండి రెడీ అయిపోయింది మనకు. చూసారు కదా. ఇప్పుడు దీన్ని మనము మరొకసారి ఒత్తుకోండి. చూడండి, ఇలా ఒత్తుకొని ఈ పిండి కొద్దిగా ఎక్కువగా ఉంది కాబట్టి ఒకేసారి చేసుకునేంత వెడల్పుగా మీకు చపాతీ రోలర్ ఉంది అని అంటే గాన చేసుకోవచ్చు. నాకు ఇక్కడ యూజ్ చేసేది సరిపోదు కాబట్టి నేను 2 పార్ట్స్గా చేశాను. పిండిని 2 పార్ట్స్గా చేసి ఇలా నేను చూడండి చపాతీ కర్రతో ఒత్తుతున్నాను. మనకు ఇక్కడ పిండి వేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు రాకపోతే కొంచెం పిండి యూజ్ చేయొచ్చు. నాకైతే అవసరం పడలేదు, ఆయిల్ వేసి కలిపాం కాబట్టి. చూడండి, ఇలా చపాతీలాగా నొక్కుకోవాలండి. మరి పల్చగా కాకుండా కొద్దిపాటి మందంతో ఈ చపాతీని ఒత్తుకోవాలి. ఎందుకంటే మరి సన్నగా అంటే బాగుండదు కదా స్వీట్. ఇలా కొద్దిగా మందంగా ఒత్తుకొని మీరు ఇప్పుడు లేదా చూడండి పిజ్జా కట్టర్తో ఇలా లెవెల్గా కొద్దిగా సన్నగా మరి లావుగా కట్ చేసుకోవద్దు. చూడండి, ఇలా ఒకే సైజులో నీట్గా కట్ చేసుకొని చూడండి కొద్దిగా పొడవుగా ఇలా కట్, మరి చిన్నగా కాకుండా ఇలా పిల్లలు ఇష్టపడి తినేంతగా పొడవుగా కట్ చేసుకోండి. ఓకేనా, వీటిని అంతా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి మిగిలిన పిండి ఉంది కదా, ఆ పిండిని కూడా సేమ్ యాజ్ టీస్గా చపాతీలా ఒత్తుకోవాలి. కొద్దిగా మందపాటిగా ఒత్తుకోవాలండి, మరి పల్చగా చేసుకోవద్దు. ఓకేనా, ఇలా మిగిలిన పిండిని కూడా మనము ఇలా రోల్ చేసేసి చూడండి చపాతీలా ఒత్తుకొని కొద్దిగా మందంగా ఒత్తుకొని సేమ్ యాస్టీస్గా పిజ్జా కట్టర్తో ఇలా ఒక లెవెల్గా కట్ చేసేసుకొని వీటిని కూడా ప్లేట్లోకి తీసుకొని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపోయే ఆయిల్ హీట్ ఎక్కనివ్వాలి. ఇవి వేడికి చేయడానికి ఆయిల్ అయితే ఎక్కువ హీట్ ఎక్కకూడదు ఫ్రెండ్స్, మీరు కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. జస్ట్ అలా వేడవ్వాలి అంతే. ఎక్కువ ఆయిల్ హీట్ ఎక్కితే త్వరగా అడుగంటిపోయి మాడిపోతాయి ఇవి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ స్వీట్కి చేసేటివి ఇప్పుడు చూడండి ఇలా ఆయిల్లో వేస్తుంటేనే చూడండి అక్కడక్కడ వేగిపోతూ ఉన్నాయి కదా. కాబట్టి ఆయిల్ అనేది మీరు స్లిమ్లో పెట్టుకోండి. గ్యాస్ ఆయిల్ కూడా కొద్దిగా వేడెక్కిపోతే సరిపోతుంది, మరి ఎక్కువ వేడెక్కాల్సిన అవసరం ఉండదు ఈ స్వీట్కి. ఓకేనా, ఇలా కలుపుతూ చూడండి, మరి ఎక్కువ తిప్పేయొద్దు, విరిగిపోతాయి. జస్ట్ అలా కలుపుతూ వీటిని బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోండి. బ్రౌన్ కలర్ లాగా వేయించుకొని పచ్చితనం లేకుండా కాల్చేసుకోండి. ఇప్పుడు ఇలా కాల్చిన తర్వాత మీరు వీటినన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి వీటిని అంతా ఒక ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత మనము ఆయిల్ హీట్గానే ఉంటుంది, మరి ఎక్కువ మళ్ళీ వేడి చేయాల్సిన అవసరం ఉండదు. అదే హీట్లో
మిగతా వాటిని మొత్తం కూడా వేసేసి వీటిని కూడా జస్ట్ కొంచెం వేగిన తర్వాత ఇలా స్పూన్ సహాయంతో ఇలా అలా అటు ఇటు కొద్దిగా కలుపుతూ ఉంటే 2 సైడ్స్ కూడా మనకు చక్కగా వేగిపోతాయి అన్నమాట. ఇలా వేగిన తర్వాత వీటిని కూడా మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవడము అంతే. ఓకేనా, చూసారు కదా. ఇలా ఈ కలర్లో కాలిస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట, కలర్ని ఇష్టపడతారు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఆయిల్ పక్కన పెట్టేసి మరొక ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఏ కప్పుతో అయితే మైదా పిండి తీసుకున్నామో అదే కప్పుతే 3/4 కప్పు వరకు షుగర్ని అయితే తీసుకోవాలండి. 3/4 కప్పు షుగర్ తీసుకొని అందులోకి 1/4 కప్పు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఈ షుగర్ కరిగిపోయేంత వరకు స్పూన్తో కలుపుతూ మీరు షుగర్ని అంతా కరిగించుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ పాకం ఉంటుంది కదా, పాకం అనేది మనకు చేతికి ఇలా అంటుకుంటే మందంగా మన చేతులకు అత్తుకోవాలి, అలా తయారవ్వాలి పాకము. మరీ తీగ పాకం వద్దు, మరీ గట్టిగా వద్దు, చేతులకు అంటుకుంటే మన 2 చేతులకు కూడా ఇలా అత్తుకుపోవాలి. ఆ లెవెల్లోకి పాకం తయారైన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న స్వీట్ ఐటమ్ని ఇందులో వేసేసి చూడండి. మరి ఇక్కడ ఎక్కువసేపు మీరు స్టవ్ మీద కూడా పెట్టాల్సిన అవసరం లేదు. మొత్తం ఈ షుగర్ సిరప్ అనేది వీటికి పట్టేలాగున అలా 2 టైమ్స్ కలిపేసుకోండి, అంతే విరగకుండా. ఓకేనా, ఇలా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనము వీటిని పక్కన దించేసుకోవాలండి. ఎక్కువ స్టవ్ మీదనే పెట్టేయొద్దు. ఓకేనా, ఇప్పుడు ఇలా కలిపించిన అన్నిటికీ కూడా మనకు షుగర్ సిరప్ అనేది పట్టిపోయిందనమాట. ఈ లెవెల్లో మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని చూడండి అంతా పట్టిపోయిన తర్వాత, స్వీట్ అంతా పట్టిన తర్వాత వీటిని స్టవ్ ఆఫ్ చేసి మీరు పక్కన పెట్టేసుకోవచ్చు. ఓకేనా, చూసారు కదా వీడియోలో. ఇప్పుడు నేను పక్కన పెట్టేశానండి. అలా పక్కన పెట్టేసి పూర్తిగా వదిలేయొద్దు. మధ్యలో స్పూన్తో ఇలా కలుపుతూ ఉంటే ఆ షుగర్ అనేది మనకు పైన లేయర్గా ఏర్పడాలి. అప్పుడే మనకు ఈ స్వీట్ తింటుంటే పండ్లకి తీయగా చక్కగా టేస్ట్ వస్తుందన్నమాట. ఓకేనా, ఇలా మధ్యలో కలుపుతుంటే మనం తయారు చేసిన షుగర్ అనేది ఈ స్వీట్కి పైన లేయర్గా ఏర్పడుతుందన్నమాట. అప్పుడే స్వీట్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనా, ఇది పూర్తిగా ఆరిపోయిన తర్వాత మనకు వీటి మీద చక్కగా కనపడుతుంది అనమాట లేయర్ లాగా షుగర్. ఓకేనా ఫ్రెండ్స్, నేను వీడియోలో చూపిస్తాను, మీరు చూడండి పూర్తిగా షుగర్ అంతా ఆరిపోయి ఎలా తయారైపోయాయి కదా. చాలా బాగుంటాయండి, చాలా ఇష్టపడతారు మీరు కంపల్సరీగా మీ పిల్లలు. ఇప్పుడు వీటిని మనము ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమే, లేదా మీరు ఒక డబ్బాలోకి కూడా వేసుకొని పెట్టుకోవచ్చు. పిల్లలు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఒక 2 పీసెస్ 3 పీసెస్ కూడా ఇష్టంగా తినేటట్లుగా ఇచ్చేయచ్చు అన్నమాట. చాలా ఇష్టంగా తింటారు కూడా. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా మనకు స్వీట్ ఐటమ్ అయితే ఈవినింగ్ స్నాక్స్గా పిల్లలకు బోర్ కొట్టినప్పుడు చేసి ఇవ్వడానికి అయితే తయారైపోయింది. ఫ్రెండ్స్, ఈ స్వీట్ని ఎంతో ఈజీగా తయారు చేసాం కదా, మీరు కూడా ఒకసారి కంపల్సరీగా ట్రై చేయండి. మరి మీకు ఎలా కుదిరాయో మాకు కామెంట్స్ రూపంలో కంపల్సరీగా తెలియచేయండి. చూడండి ఎంత చక్కగా తయారైపోయింది కదా స్వీట్. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ అయితే మాకు కంపల్సరీగా ట్రై చేయండి. అలాగే ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.